ఈరోజు మన దగ్గరికి డెల్ ఆప్టిప్లెక్స్ 390 మోడల్ వచ్చిందనమాట. డెస్క్టాప్ సిపియూ వచ్చింది. సో దీని ప్రాబ్లం ఏంటి, స్విచ్ ఆన్ చేసి చూద్దాము. సో మీరు చూడొచ్చు, ఫ్యాన్ సౌండ్ వస్తుంది. సో కనెక్టర్స్ అన్నీ ప్లగిన్ చేసాము. చూస్తే ఇక్కడ నో డిస్ప్లే అనమాట. సో మన కీబోర్డ్లో కూడా నెంబర్ లాక్ రావట్లేదు, సో క్యాప్సల్ లాక్ రావట్లేదు. సో ఇప్పుడు మనము వోల్టేజ్ చెక్ చేద్దాం ఒకసారి, ఏ ప్రాబ్లం ఏమిటి అనేది. సో సిపియూని సైడ్ డోర్ ఓపెన్ చేసాము. సో ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం సాటా కనెక్టర్ రిమూవ్ చేసుకోవాలి. హార్డ్ డిస్క్ పవర్ సప్లై కూడా తీసేసేయాలి. ఓకే. సో ఇప్పుడు మల్టీమీటర్ తీసుకొని, సో మనకు వోల్టేజ్లు ప్రాపర్గా వస్తున్నాయా లేదా, ర్యామ్ సెక్షన్ కానీ, విటిటి వోల్టేజ్ కానీ, ప్రాసెసర్ సెక్షన్ కానీ, బయోస్ కానీ, సో వోల్టేజెస్ ప్రాపర్గా వస్తున్నాయో చెక్ చేద్దాం. సో మల్టీమీటర్ వచ్చి డీసీలో సెట్ చేసుకుందాం. స్విచ్ ఆన్ చేద్దాం. సో బ్లింక్ ఇండికేటర్ వచ్చింది. సో ఫస్ట్ బయోస్కి సో 3.3 వోల్ట్ వస్తుంది. ఓకే. సో విటిటి వోల్టేజ్ అనమాట ఇది. సో 1.136 వోల్ట్స్ వస్తుంది. ఓకే, ఇది కూడా ఓకే. సో ఇక్కడ కూడా 3.3 వోల్ట్ వస్తుంది. సో ర్యామ్ చెక్ చేద్దాం. సో ఇక్కడ 5 వోల్ట్ వస్తుంది. సో ఇక్కడ ర్యామ్కి కెపాసిటర్ ఒకటి వస్తుంది. సో ర్యామ్ కెపాసిటర్ దిగి చెక్ చేసామనుకోండి, ఇక్కడ 1.5 వోల్ట్ వస్తుంది. సో ర్యామ్ వోల్టేజ్ కూడా ప్రాపర్గా వస్తుంది. సో వోల్టేజెస్ అయితే అన్నీ ప్రాపర్గా వస్తున్నాయి. సో బట్ నో డిస్ప్లే. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాము. సో ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేద్దాం. స్విచ్ ఆఫ్ అయింది. ఫస్ట్ ర్యామ్, 2 ర్యామ్స్ ఉన్నాయి ఇందులో, ర్యామ్స్ రిమూవ్ చేసేద్దాం. సో మీరు చూడొచ్చు, ఇది DDR3 ర్యామ్ అన్నమాట. ఇది సో 2 GB, ఇది 2 GB అనమాట. సో ర్యామ్స్ చేంజ్ చేసి చూద్దాం. ఫస్ట్ ర్యామ్ చేంజ్ చేద్దాం. ఫస్ట్ ఈ ర్యామ్ క్లీన్ చేద్దాం ఇట్లా. సో కనెక్టర్స్ దగ్గర నీట్గా క్లీన్ చేసుకోవాలా. ఇక్కడ ర్యామ్ స్లాట్స్లో ఇన్సర్ట్ చేద్దాం. లాక్స్ అన్నీ ఫిక్స్ చేయాలా. స్విచ్ ఆఫ్. స్విచ్ ఆన్ చేసాము. సో ఇది డెస్క్టాప్ డీబోర్డ్ కార్డ్ అనమాట ఇది. సో ఇప్పుడు ఈ కార్డ్ ఇన్సర్ట్ చేసి చూద్దాము, కోడ్స్ ఏమేమి వస్తున్నాయని. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే అన్ని 00s ఉన్నాయి. రీసెట్ బ్లింక్ అవుతుంది అనమాట, హై అవుతుంది. సో ఒకసారి ప్రాసెసర్ చెక్ చేసి చూద్దాము. ఓకే. సో ఇది ప్రాసెసర్ అన్నమాట. సో డస్ట్ చూడండి ఎంత ఉందో అన్నమాట. సో
సో దీంట్లో బయోస్ కంప్లైంట్ ఉన్నాయి, ఇది క్లియర్ అయిపోయింది రీప్రోగ్రామ్ చేశారు. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా చెక్ చేసాము, స్విచ్ ఆన్ చేసాము. సో ఇక్కడ స్విచ్ ఆన్ అయింది. సో మీరు డిస్ప్లే చూడొచ్చు. సో డెల్ వచ్చింది లోగో. సో